తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు అండగా నిలిచిన ఎన్ఆర్ఐలు 50 లక్షల రూపాయలతో జిల్లా వ్యాప్తంగా పేదలకు సరుకుల పంపిణీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల వ్యాప్తంగా సరుకులు పంపిణీ. 10 లక్షల రూపాయలతో 3000 మందికి నిత్యావసరాల అందజేత. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆయేషా పర్యటన. లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్. కరోనా కట్టడికి ప్రజలంతా ప్రభుత్వాన్ని సహకరించాలని జబర్దస్త్ కమెడియన్ ఆర్టిస్ట్ నవీన్ అన్నారు. సికింద్రాబాద్ బోయినపల్లి క్లాసిక్ గార్డెన్ సమీపంలోని బాలంరాయ్ అంబేద్కర్ నగర్ చౌరస్తాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. అత్యవసర సేవలు మినహా కారణం లేకుండా ఎవరు బయటికి రాకూడదని అన్నారు. జబర్దస్త్ తరఫు నుంచి టోటల్గా అందరు జనాలకు చెప్పేది ఏంటంటే ఇంట్లో ఉండండి, ఇంటికాడ ఉంటే అంత సేఫ్ ఉంటుంది. ఎందుకంటే మనం కల్లారా చూసినాము, అమెరికా, ఇటలీ, జర్మనీ ఇవన్నీ ప్రదేశాల్లో ఎలా జరిగింది. వాళ్ళు మెయిన్ ఏంటంటే లాక్డౌన్ కాకుండా బయటకు వచ్చి తిరిగారు. వాళ్ళు ఈరోజు ఏ ప్రాబ్లంలో ఉన్నారు అనేది మనం కల్లారా చూసాము. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి, ఇళ్ల నుంచి బయటికి రావద్దు. చాలామంది చూస్తున్నాం రోడ్ల మీదకి ఏదో స్టైల్గా ఫోటోలు దిగుదామని, టిక్టాక్ చేద్దామని వస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. అది మన జీవితాలకే చాలా నష్టమైనది అని చెప్తున్నాను నేను. 101% మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ, మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ సార్ కానీ, అలాగే జగన్ గారు కానీ ఎంతోమంది చెప్తున్నారు ఇళ్లలోనే ఉండండి, బీ సేఫ్ అట్ హోమ్ అని అంటున్నారు. మనం అదే పాటిద్దాము. మేము రోజు మెసేజ్ కూడా పెడుతున్నాం మా జబర్దస్త్ తరఫు నుంచి కూడా, ఏదో విధంగా మీ దగ్గర చేరాలని చెప్పేసి. మనం ఇళ్ళ నుంచి బయటికి వెళ్తే ఎంత ప్రాబ్లం వస్తుంది అనేది మనకే తెలియదు. మనం ఏదో వెళ్ళిపోతాము, ఎవరికి ఉంటుందో తెలియదు. వాడు వచ్చి ఒక్కసారి అలా తుమ్మాడు అనుకో మన దగ్గరికి, మనకు తెలియకుండా ఇంటికి వస్తాం, మన ఇంట్లోకి పెడతాం. మా ఇంట్లో చుట్టాల నుంచి ఒక బస్సు అంతా వెళ్తుంది. ఈరోజు జరుగుతున్న పరిస్థితిలో ఒక ప్లేస్లో జరిగింది, అదే మెయిన్ మ్యాటర్. ఒక మనిషి వెళ్ళి బయటకు వచ్చి ఎక్కడో తుమ్మాడు అయిపోయింది ఈరోజు. దాని నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా మనం ఇళ్ళలోనే ఉన్నాం. ఒకవేళ నిజంగా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, నిత్యావసర వస్తువులు, వాటికి వెళ్దాం అనుకున్నప్పుడు మొత్తం ప్రికాషన్ తీసుకుందాం. శానిటైజర్స్ కానీ, మాస్కులు కానీ, గ్లౌజులు వేసుకొని వెళ్ళి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. వేరే వాళ్ళు మెయింటైన్ చేసినా చేయకుండా పర్లేదు, కానీ మనం మెయింటైన్ చేసి ఇంట్లో నుంచి ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి ఉంది కదా, మార్నింగ్ 6 నుంచి 9 వరకు వెళ్ళేసి ఆ రాషన్ ఏదో తీసుకొని వచ్చేసి మనం క్లియర్గా ఉందాం అంతే. కానీ ఊరికే టైంపాస్కి వెళ్దాం, 12 గంటలకు ఎలా ఉంది, 1 గంటకి ఎలా ఉంది, సాయంత్రం ఎట్లుందని చూద్దామని పోతే మాత్రం మనం ఉండం ఇంకా అంతే. అది అనేది నేను చెప్పేది ఒకటే, మనం ఇంటికాడనే ఉందాం, హ్యాపీగా ఉందాం. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు సొంతంగా వీడియో చేసి పంపించారు. అమితాబ్ బచ్చన్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ప్రతి సూపర్ స్టార్ ఒక వీడియో చేశారు. ఏంటంటే మనం ఇళ్లలో ఉంటే బెనిఫిట్ ఏందని, అది ఉండి హ్యాపీగా మన ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే ఇన్ని రోజులు మన పని మీద బయటపడిపోయాను. ఇప్పుడు ఫ్యామిలీతోటి వాళ్ళ కష్టాలు ఏంటో మనం చూద్దాము. మనం వాళ్ళకి వెళ్తే తోడుగా ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారని నేను అనుకుంటాను. మీకు ఆల్రెడీ ఎన్నో టైంపాస్ కోసమని ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తున్నాయి, టీవీలో మంచి మంచి సినిమాలు వేస్తున్నారు, ఫ్రీ నెట్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎంజాయ్ చేద్దాము, ఇల్లులోనే ఉందాం, సేఫ్గా ఉందాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బషీర్బాగ్లోని కమిషనరేట్ కార్యాలయంలో మహీంద్రా లాజిస్టిక్స్ వారి అలైట్ క్యాబ్ సేవను ప్రారంభించారు. ప్రస్తుతం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం మనకి 10 vehicles, dedicated vehicles, car is only for purpose of any kind of emergency. ఇదిలో కోవిడ్ కంట్రోల్ హెల్ప్ లైన్ లేకపోతే their own helpline, anybody can call up. Average 7 to 8 calls are coming every day, and for such emergencies this is a very good facility which has been created on behalf of all the citizens.
అండ్ అందరు డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను శివాలి మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాము, గ్రేట్ఫుల్ చెప్తున్నాము. అండ్ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆల్సో. మీరు కూడా 2 minutes చెప్పండి. Anjani Garu, Chauhan Garu, for extending this support to us and creating an awareness for Hyderabad city for allied services by Mahindra Logistics, who is giving a 24-hour service, free emergency cab service to the needy citizens in this challenging times of the lockdown. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్మెట్ డివిజన్ మేడిబావి బస్తీలో ఏం ఏషియా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ శంకర్ సుమారు 200 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, తెలంగాణ రాష్ట్ర జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, టీఆర్ఎస్ యోజన విభాగం నగర నాయకుడు ముఠా జయసింహ, ఏం ఏషియా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లోని మేడిబాయి బస్తీలో వచ్చి పంచుతున్నందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరిమల్లారా, యావత్ ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు. ప్రతిరోజు పేపర్ చదువుతున్నారు, లేవగానే టీవీ చూస్తున్నారు. టీవీలో గతంలో ఎన్నో రకాల వార్తలు వచ్చేటి, కానీ ఇప్పుడు టీవీ ఆన్ చేయగానే కరోనా వల్ల వీళ్ళు ఇంతమంది చచ్చిపోయారు, అక్కడ అంతమంది చచ్చిపోయారు, అమెరికాలో ఈనాడు 3,000 మంది చనిపోయారు, దాదాపు 26,000 మంది క్రాస్ అయిపోయిన చావులు, అదే కాకుండా హాస్పిటల్లో కోలుకుంటున్న వాళ్ళు, హాస్పిటల్లో పడ్డవాళ్ళు దాదాపు 2 లక్షల మంది, స్పెయిన్లో కూడా 2-3 లక్షల మంది, మరి ఇటాలీలో అయితే చూశారు 25,000 మంది చనిపోయారు. మరి ఇరాన్ కానీ ఇటాలీ కానీ ఇలాంటి ప్లేసెస్లో చాలా పెద్ద ఎత్తున మరి మనుషులు చనిపోతున్న సంగతి మీరు చూస్తున్నారు. ఆ మనుషుల్ని మేడిబాయి బస్తీ అందు ఏం ఏషియా ఇమాన్యుయల్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ ప్రెసిడెంట్ అయినటువంటి బిషప్ లోహరా గారి సహకారంతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నలుమూలలా కూడా ఏదైతే పేద ప్రజలే కాకుండా నీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి 10 కిలోల నాణ్యమైన బియ్యము, మంచి కందిపప్పు 2 కిలోలు, 1 లీటర్ ఆయిల్, సన్ఫ్లవర్, అదేవిధంగా లైబాయ్ సోప్తో చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి మరి ఏం ఏషియా ముందుకు రావడం జరిగింది. ఈ ఏం ఏషియా అనే సంస్థ ప్రభుత్వానికి కూడా తోడ్పాటుగా 10 లక్షల రూపాయలు గౌరవ మంత్రివర్యులు కల్వకుంట్ల రామారావు గారికి ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా హైదనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ సుమారు 300 మంది డ్రైవర్లకు 17వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి నరసింహ, యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే ఈ మహమ్మారి కరోనా వైరస్ తరిమి కొట్టడానికి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క డాక్టర్లు, పోలీసులు, శానిటరీ సిబ్బందులు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన భారతదేశమే కాదు, రాష్ట్రంలో కాదు, మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరూ సామాన్య ప్రజలు కూడా మీరు బాగా ఆలోచించాలి. కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ పాటించాలి. దాంతో ఎందుకంటే దీనివల్ల మనకి ఎందుకంటే ఒకరు మనం అందరికి దగ్గర ఉండగలం, ఎవరికి వ్యాధి ఉందో మనం చెప్పలేం కనుక మీరు సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నట్టు కూడా ఉండేటంటే మేము ఏదైతే అన్నదానం పెడుతున్నామో ఇక్కడ కూడా మేము కంపల్సరీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మేము అన్నదానం పెట్టడం కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ 129 అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా మేము హైదనగర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము మన అంబేద్కర్ గారికి మేము నివాళులు అర్పించి ఆయన జ్ఞాపకార్థకము ఇవాళ మేము అన్నదానం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం రాసిన మన బిఆర్ అంబేద్కర్ గారికి మనమందరం ప్రతి ఒక్కరము భారతీయులమందరం మనం రూపరం. ఎందుకంటే ఆయన చేసిన కృషి వలన ఇలా ప్రతి ఒక్కరు దళిత బహుబలిజన ప్రతి ఒక్కరు మనం ఈరోజు మనం రాజ్యాంగంగా ఉన్నామంటే కారణం ఆ మహనీయుని వల్లే. అతన్ని స్మరించుకుంటూ జై భీమ్ అని ఒక్కసారి మనం అందరం నినాదం చేయాలనుకుంటుంది. అంబేద్కర్ అంబేద్కర్. బోడుప్పల్ మున్సిపాలిటీ 8వ డివిజన్ కార్పొరేట్ సీసా వెంకటేష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా కరోనా వైరస్ సోకకుండా మున్సిపాలిటీ ప్రజలకు శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. అదేవిధంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న నిరుపేద ప్రజలకు దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు.
రాజేంద్రనగర్ పరిధిలోని సులేమాన్ నగర్ డివిజన్లో జనరల్ సెక్రటరీ షేక్ మతీన్ ఆధ్వర్యంలో సుమారు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు తౌఫీక్ అలీ తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రైమత్ నగర్ వినాయక్ నగర్ బస్తీలో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో క్రిమిసంహారక ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నాగరాజు, సింగరి శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం రైమత్ నగర్ డివిజన్లో వినాయక నగర్లో గౌరవ శాసనసభ్యులు జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రతి బస్తీలో ప్రతి ఇంట ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటూ వారు నిర్ణయించుకొని దేశవ్యాప్తంగా ఈ యొక్క కరోనా మహమ్మారి నుండి ప్రతి ఒక్కరూ ఆ యొక్క వ్యాధికి తగినటువంటి జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ ప్రతి డివిజన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో దాంతోపాటు మా రహమత్ నగర్ డివిజన్లో ప్రతి బస్తీలో ఈ యొక్క శానిటైజర్ యొక్క స్ప్రేని మా యొక్క ఎమ్మెల్యే గారి సూచనల మేరకు బస్తీ ప్రెసిడెంట్స్ ప్రతి బస్తీలో వాలంటీర్స్గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఇంటా వెళ్ళి ప్రతి గడప ముందు ప్రతి ప్రధాన రహదారులపై మరియు వారి యొక్క పరిసరాల ప్రాంతాలలో అన్నింటిలో స్ప్రేలు చేస్తూ మా గౌరవ శాసనసభ్యులు మాకు అందించినటువంటి సహాయం చేయమని ప్రజల వద్దకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కాబట్టి అనునిత్యం ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల ఆరోగ్యక్షేమాలను కోరుకుంటూ మేము ఈ యొక్క కార్యక్రమాలను చేపడుతున్నాము. మా యొక్క రహమత్ నగర్ డివిజన్లో ప్రతి బస్తీలో కూడా ఈ యొక్క శానిటైజర్ స్ప్రేని ప్రారంభించి పూర్తి చేశాము. ఈరోజు వినాయక నగర్లోని మా తెరాస అధ్యక్షుడైనటువంటి సింగారి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక నగర్ బస్తీ వాసులతో కలిసి ప్రతి ఇంట ఈ యొక్క స్ప్రేని నిర్వహిస్తున్నాము. మాకు ప్రతిరోజు ఎల్లవేళలా మాకు మా యొక్క ఆరోగ్య పరిస్థితులను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి మా గౌరవ పూజ్యులైనటువంటి మాగంటి గోపినాథ్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మాతో పాటు ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ముందుకొచ్చారు. ఈరోజు కరోనాని కూడా లెక్క చేయకుండా గౌరవ శాసనసభ్యులు పంపించినటువంటి యొక్క స్ప్రే కార్యక్రమం. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పేదలకు ప్రభుత్వానికి సహాయంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, సింగపూర్ వంటి దేశాల్లో స్థిరపడిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చారు. గ్రేటర్ నల్గొండ ఎన్ఆర్ఐ ఫోరం ద్వారా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 50 లక్షల రూపాయల వ్యయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న వైద్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, పీపీఈ కిట్లను అందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో సామాగ్రి పంపిణీ చేశారు.
4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే 230 వస్తున్నారు. వాళ్ళు మనం అడిగిన మొత్తం ఎంత కొన్ని పర్సనల్ ఇవ్వండి సార్. జిల్లా ఎన్ఆర్ఐ సభ్యులు ఎవరైతే విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వారంతా తమ మాతృభూమి మీద ఉన్నటువంటి కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజలకి, అదేవిధంగా ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వైద్య సిబ్బందికి, పోలీసు వారికి కూడా చేదోడు వాదోడుగా నిలవాలన్న ఒక సదుద్దేశంతో ఎవరైతే మైగ్రెంట్ లేబర్ ఉన్నటువంటి సుమారుగా ఒక 5,000 మందికి ఉమ్మడి జిల్లాలో వాళ్ళకి రేషన్ సరుకుల్ని కూడా అందించడం జరిగింది. దానితో పాటు ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే పాజిటివ్ కేసెస్ తోటి ఫైట్ చేస్తున్నారో వారికి సుమారుగా ఒక 1000 కిట్లు ఫస్ట్ ఫేజ్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఈ 1000 కిట్లను కూడా అందించడం జరిగింది. వాటితో పాటు ఇప్పటికే సమభావన సంఘాల వాళ్ళు ఈ మాస్కులను కూడా తయారు చేసేటటువంటి పనిలో నిమగ్నమైనారు. సో అటు సమభావన సంఘాల వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఆశా వర్కర్లు కానీ ఎవరైతే గ్రౌండ్లో పనిచేస్తున్నారో వారికి పూర్తి ప్రొటెక్షన్ అందించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ మాస్కులను కూడా సుమారుగా ఒక 15,000 మాస్కులని ఈ కరోనాపై ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరికీ కూడా అందించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం వ్యాప్తంగా 26 గ్రామాలలో సుమారు 3,000 మందికి ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, సర్పంచ్ నారెడ్డి అండాలు రెండవ రోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నిరంజన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెద్దిరెడ్డి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సుమారు 10 లక్షల సొంత ఖర్చుతో మండల వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కోవిడ్ కరోనా లాక్డౌన్ వల్ల మండల పరిధిలో ఉన్నటువంటి 26 గ్రామ పంచాయతీలలో నిరుపేదలు ఎలాంటి ఉపాధి లేకుండా లాక్డౌన్లో ఇంట్లో గృహాలకే పరిమితం అయిపోయి మరి అర్ధాకలతోటి ఎంతోమంది పేదలు ఈ మండలంలో ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరినీ ఎంతో కొంత నా వంతు సాయంగా నేను ఒక ఎంపీపీగా మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలని ఆయా జనాభా ప్రాతిపదికన సుమారు ఒక 2,000 మందికి మరి ఒక 10 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, ఒక 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ప్రజలంతా కూడా గత 25 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా మరి అందరూ బీద అయితేనేది, రైతులైతేనేది, కార్మికులు, కర్షకులు అందరూ కూడా మరి గృహాలకే పరిమితం అవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులలో ఉన్నారని చెప్పేసి నా వంతు సహాయంగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇంకోరన్నా కూడా మరి గ్రామంలో మన పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా మరి లబ్ధిదారులను ఎంపిక చేసి మరి అందరికి కూడా మనం ఆర్థికంగా అందరికి కూడా ఇవ్వాలంటే ఇవ్వలేము. ఎవరైతే అట్టడుగున ఉన్న వాళ్ళని ఎంపిక చేసి సుమారు 2,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆయిషా పర్యటించారు. నగరంలోని మధు కాలనీలో పర్యటించి లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు ధరలు వంటి వాటిపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ నాన్ వెజ్ దొరకదు, ఎందుకంటే మనం నాన్ వెజ్ ఇవ్వలేకపోతాం. కనీసం గుడ్లు ఇవ్వలేకపోతే మీట్ ప్రోటీన్ ఇవ్వలేకపోతాము. ఈ మొత్తం ఏరియాలో 2 వారం తినరు కాదు కదా. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు V3 ఛానల్ టెక్నికల్ హెడ్ కళ్యాణ్ గౌడ్ ఆధ్వర్యంలో 2వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ రిపోర్టర్ కట్ట రవికుమార్, అర్బన్ రిపోర్టర్ ఆర్ఎం మల్లేష్, కెమెరామ్యాన్ జాకీర్ తదితరులు పాల్గొన్నారు. ఛానల్ తరపున పేదలకు భోజనం పంపిణీ చేసినందుకు పలువురు ప్రముఖులు వీరిని అభినందించారు.
हाँ सीधे इधर से इधर से इधर से इधर से लेस वाले चले जाओ ऐसे ठहरो कोई लेस वाले ठहरो को चलो लेस वाले चले जाओ बेटा चलो और जाओ निकलो పెద్దపల్లి జిల్లా పెద్దకాల్వల గ్రామ శివార్లో 2 చోట్ల పేకాట స్థావరాలపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి బెట్టింగ్ రాయలను అదుపులోకి తీసుకున్నారు. ఏకకాలంలో 2 చోట్ల దాడులు నిర్వహించిన పోలీసులు 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 5 పరాల్లో ఉన్నారు. వీరి నుండి 3 మొబైల్ ఫోన్లు, 5 బైకులు, 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఓకే అంటేనే చెప్తా. వీడియో అవుతున్నా సార్ పతాలు 28 వాడి 2,000 4,000 చెప్తా. ఇప్పుడు సార్ ఓకే అంటేనే చెప్తా. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బిహెచ్ఎల్ చౌరస్తాలో వినూత్న రీతిలో కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. పటాన్చెర్ కమర్షియల్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై చిత్రకారుల ప్రదర్శనలో తమ ప్రతిభను చాటారు. పెయింటర్లు అందరూ కలిసి కరోనా వైరస్ నిర్మూలించండి, లాక్డౌన్ పాటించండి అంటూ వాహన చోదకులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై పనిచేస్తున్న పెయింటర్లకు వాహనాల ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భద్రత కల్పించారు. వేసిన లాక్డౌన్ చిత్రానికి అభిమానులు అభినందించారు. ఆరోగ్య శాఖ వారికి సూచింపబడిన వ్యక్తిగత పరిశుభ్రత సూచనలను, ముందు జాగ్రత్త చర్యలను పాటించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన వారిపై సెక్షన్ 54 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 చేయడం చేసే ఉద్యోగం నాకు కారణం నీకు సిద్ధంగా ఉంటాను జీవితం
నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఎడ్బిట్ తండాకు వలస వచ్చిన ఓ నిరుపేద కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. కుబీర్ మండలం డోడర్నా తండాకు చెందిన సక్కుబాయి రమేష్ దంపతుల కుమారుడు బాలాజీతో కలిసి 3 నెలల క్రితం ఎడ్బిట్ తండాకు వచ్చారు. కుమారుడు బాలాజీ కొద్ది రోజుల క్రితం కామారెడ్డి ప్రాంతంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు అక్కడే ఉన్నాడు. లాక్డౌన్ సమయంలో ఆయన తల్లిదండ్రుల దగ్గర రావడంతో తండావాసులు దూర ప్రాంతం నుంచి వచ్చాడని, ఊళ్ళో వద్దని, పొలాల్లో ఉండమని అన్నారు. 3 రోజుల తర్వాత తల్లిదండ్రులు ఆందోళన చెంది కొడుకు దగ్గరికి వెళ్తామని పొలంలోకి వెళ్లారు. ఆ ముగ్గురికి వ్యాధి లక్షణాలు ఏవి లేకున్నా చిమ్మ చీకట్లో వారం రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నారు. అటు సొంతూరుకి వెళ్ళలేకపోతున్నామని, రాత్రి నిద్రపోవట్లేదని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపి వారిని పరీక్షించి కరోనా భయం పోగొట్టి సొంతూరుకి చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నాకు 3 నెలలు వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేసినా అంటే ఇక్కడ జీతం ఖాయం చేసుకున్నాం మేము ఇడి బిడ్డ. ఏడాది జీతం ఉండేది మాకు. అయితే ఉగాదికి పైసలు ఇచ్చేస్తా అంటే 80,000 రూపాయలు ఇచ్చిండు. 1,20,000 ఇవ్వాలా మాకు. అయితే ఉగాదికి ఎట్లా ఎక్కలే అంటే కొడుకు ఏం చేసినా అంటే పిల్లల్ని చూసేదానికి పోయిండు అంతే. పోయితే ఏమైందంటే ఒక వారం రోజు మన శనివారం పోయిండు, ఆదివారం బంద్ అయిపోయింది. అయితే వారం రోజు ఉండిపోయింది. మరి ఎట్లా 2 నెలల లాక్డౌన్ పడుతుంది సార్ ఎట్లా అంటే, మరి కొడుకు నువ్వు వచ్చాయి బాపు, మనం 3 ఉన్నా ఏడాది బతకచ్చు అంటే ఊర్లు చెప్తే పిలిపిస్తే ఈడ వచ్చే వరకు ఏం చేసిన అంటే విలేజ్లో వచ్చిన ఇడిబిడి అయితే అద్దు మన టండలో ఉండద్దు, కొడుకు ఏడన ఉండాలి ఒక్కడు అంటే ఒక్కడు ఎట్లా ఉంటుంది. మరి తల్లిదండ్రి మేమున్నా ఒక్కటే కొడుకు, మరి ఈడ టండాకు ఉండద్దు అంటే మేము సేన్లా బతికేదానికి వచ్చిన అంటే సేన్లా సుగా ఉండద్దు అని ఇంక కాంపిటీషన్ చేసిండారు. అయితే మేము పోయేదానికి మాకు తావులేవు. ఇప్పుడు రోడ్కు ఎట్లా నిలబడాలా, ఎటు పోవాలా, మొండితానంతో ఈడ ఈ ఓరియాలోనే ఉన్నాయి ఇట్లా. అయితే మరలా వాళ్ళు అన్నారు, మరి మీరు ఈడ ఉంటే మాకు వస్తుంది, మీకు ఎందుకు వస్తుంది బాబు, మేము సేన్లో ఉన్నా, ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అని మేము ఈడ ఉన్నా అంతే. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఆసియా ఫౌండేషన్ డైరెక్టర్ అనుమల్ల దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 120 పేద కుటుంబాలకు ₹1,00,000 విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసియా ఫౌండేషన్ వాలంటీర్స్ అన్వేష్, మనోజ్, సబ్ ఇన్స్పెక్టర్ అనుమల్ల లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి అదృష్టవశాత్తు మనకు గ్రామాల్లో ఈ వైరస్ సోకలేదు కాబట్టి అందరం ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాం. మరి ఇది తగ్గిపోతుంది అని అస్సలు మనము అనుకోవద్దు. ఎందుకు అంటే వచ్చేది మళ్ళీ వర్షాకాలం, మరి వాతావరణం చల్లబడితే ఈ వైరస్ అనేది ఎక్కువ వ్యాప్తి చెందుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. కాబట్టి లాక్డౌను ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉన్నాం. తర్వాత కూడా మనము ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామో తర్వాత కూడా ఎప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు ఎలాంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. మరి మన ఆరోగ్యం కోసం, మరి మనందరికీ కోసం కూడా మనందరం ఇప్పుడు ఇళ్లలో ఉంటున్నాం ఎటు వెళ్ళకుండా. మరి మనందరి భద్రత కోసం, మన ఆరోగ్యం కోసం మన పోలీస్ సిబ్బంది అలాగే వైద్య సిబ్బంది వాళ్ళ ప్రాణాలను సైతం పణం పెట్టి ఈరోజు అందరూ కూడా డ్యూటీలు చేస్తున్నారు. దేనికోసం? మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పేదలకు అండగా నిలిచిన ఎన్ఆర్ఐలు ₹50 లక్షలతో జిల్లా వ్యాప్తంగా పేదలకు సరుకుల పంపిణీ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల వ్యాప్తంగా సరుకులు పంపిణీ. ₹10 లక్షలతో 3,000 మందికి నిత్యావసరాల అందజేత. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆయేషా పర్యటన. లాక్డౌన్ పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.